తలపును తడిపిన తొలకరి చిరుకువ విరిసిన పెదముల చిరు చిరు నగవుకు నీవే కారణమా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సాంగ్ చూడంలోనే మీకు ఎవరు గుర్తొచ్చారండి? వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఈ సాంగ్ చూడంలోనే మా ఫ్రెండ్ లవ్ స్టోరీ గుర్తొచ్చిందండి. తన లవ్ స్టోరీ వింటే అబ్బా, ఇది అసలు ఏంట్రా బాబు, ఇంత పెయినా లవ్ అనిపిస్తుందండి. పాపం వాడెలా భరిస్తున్నాడు కానీ వినటానికి నాకే అనిపిస్తుందండి, ఏంట్రా బాబు ఈ లవ్ అని. ఈరోజు నేనైతే మీతో మా ఫ్రెండ్ గాడి లవ్ స్టోరీ అయితే షేర్ చేసుకుంటానండి. నాకైతే చెప్తుంటేనే పెయిన్ వస్తుంది, మరి వాడెట్ట భరిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. లవ్ అంటే ఎందుకండి ఇంత పెయిన్ఫుల్గా ఉంటుంది? అసలు ఈ జనరేషన్లో లవ్లో పడని వాళ్ళంటే ఎవరూ లేరు, కానీ అంతే పెయిన్ ఉంటుందండి లవ్లో. మరి ఫెయిల్యూర్ అయితే మాత్రం మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన ఫ్రెండ్ గాడి లవ్ స్టోరీ అయితే నేను చెప్పేస్తానండి. మీరైతే వినండి. వాడి స్టోరీ విన్న తర్వాత మీరే అంటారు, అక్క ఏంటక్క ఇలాంటి స్టోరీస్ కూడా ఉంటాయా అక్క అని. కానీ కంప్లీట్గా వినండి. లవ్ స్టోరీ అయితే వాడిది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు పెయిన్ కూడా అంతకంటే ఎక్కువగానే పెయిన్ ఉందండి వాడికి. మా ఫ్రెండ్ గాడైతే డిగ్రీ చదువుతున్నప్పుడు బస్సులో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడండి. ఆ అమ్మాయి మళ్ళీ వాడు చూస్తే వాడు పక్క ఊరే అండి. అసలు ఇంక పక్క ఊరు అమ్మాయి అంటే మనోడికి అసలు ఇంక ఆగదు కదా. డైలీ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాలేజ్కి వెళ్ళి రావడం, తనతో పాటు ఇంటి దాకా వెళ్ళడం, చూడడం, అలా ట్రై చేస్తున్నాడు. లాస్ట్కి ఆ అమ్మాయి అయితే చూసింది, నవ్వింది. ఇంకా చూసి నవ్వేసరికి మనోడికైతే ఇంకెక్కడ లేని ఇది వచ్చేసింది. ఇంక పడిపోయిందిరా బాబు అని అయితే వీడు ఫిక్స్ అయిపోయాడు. ఆ అమ్మాయి నవ్వుతూనే బస్‌లో ఒకరోజైతే మనోడికి నెంబర్ కూడా ఇచ్చేసిందండి. ఇంకా నెంబర్ ఇచ్చేస్తే మన వాడి లవ్ అయితే ఫిక్స్‌కెళ్ళిపోయిందండి. అసలు ఎలాగైనా నెంబర్ ఇచ్చిందంటే ఇంక మనం ఫిక్స్ అయిపోతాం. ఇంక వాళ్ళే నా లవరు, వాళ్ళే నా వైఫ్ అని. మా వాడికున్న పిచ్చికి లవ్ స్టోరీకి ఇంక అసలు మామూలుగా ఫిక్స్ అయిపోలేదు. ఇంక ఆ అమ్మాయే ఇంక వాడి లైఫ్ అంతా ఆ అమ్మాయిని ఫిక్స్ అయిపోయాడు. బాగా అన్ని లైన్స్ గీసుకొని ఉన్నాడు. ఈ అమ్మాయే నా పెళ్ళాం అన్నట్టుగా. ఇంక అక్కడి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్, ఇంక డైలీ చాటింగ్స్ ఇంక మామూలుగా లేవండి. మనోడైతే ఇంక గాల్లో ఎగురుతున్నాడు. నేల మీద ఉండడం అయితే మర్చిపోయాడు. ఆ స్టేజ్ నుంచి లవ్ బాగా పీక్స్‌కెళ్ళిపోయిందండి. మెసేజ్‌లు, కాల్స్ ఎక్కువైపోయాయండి. ఆ స్టేజ్‌లోనే మన వాడిది డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంగ. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలంటే మన ఫ్రెండ్ గాడికైతే ఇప్పుడు జాబ్ కంపల్సరీ అండి. ప్రెజెంట్ డిగ్రీ మాత్రమే అయిపోయింది. కానీ ఇప్పుడు జాబ్ కావాలి. సర్చింగ్ అయితే మొదలు పెట్టేశాడండి జాబ్ కోసము. అదే టైంలో గవర్నమెంట్ జాబ్ అయితే నోటిఫికేషన్ వచ్చాయండి. మనోడు అవి చూసేసి ఆ ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేశాడండి. ఏ టైంలో ఏమనుకోని అటెంప్ట్ చేసేసాడో కానీ ఫస్ట్ టైం అటెంప్ట్ చేయంగానే మనోడికి జాబ్ అయితే వచ్చేసిందండి, సెలెక్టెడ్ అని. జాబ్ రావడంతోనే మన వాడికి ఎక్కడొచ్చిందంటే ఢిల్లీలో వచ్చేసిందండి. ఇది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది మనోడికి. ఊరు దగ్గర ఈ అమ్మాయిని వదిలేసి ఎళ్ళాలా? లేకపోతే జాబ్‌కెళ్ళాలా? జాబ్ అయితే కంపల్సరీ ఎళ్ళాలి. ఈ అమ్మాయిని మనోడికిచ్చి పెళ్లి చేయాలంటే జాబ్ ఉండాలి కదండీ! కానీ ఇక్కడి నుంచి ఎళ్ళిపోతే ఏమవుతదో? ఈ జనరేషన్‌లో నమ్మలేం కదండీ! మన వాడికి 2 టెన్షన్‌లయితే స్టార్ట్ అయ్యాయి. ఏదైతే అదైందని చెప్పేసి జాబ్‌కైతే స్టార్ట్ చేసి ఎళ్ళిపోయాడండి. ఢిల్లీ అయితే ఎళ్ళిపోయాడు. పాపం ట్రైన్ జర్నీ అండి. పోవటానికి 2 డేస్, రావడానికి 2 డేస్ అండి వాళ్ళ ఊరు నుంచి అక్కడి వరకు. మనోడైతే ఢిల్లీ అయితే ఎళ్ళిపోయాడండి. అక్కడ అందరూ హిందీనే మాట్లాడుతున్నారంటండి. కానీ మన వాడికి హిందీ అనేది రాదు. బట్ అయినా గానీ ఉండి జాబ్‌లో జాయిన్ అయ్యి చిన్నగా మాట్లాడుతూ చిన్నగా 1 ఇయర్ అయితే అలా కంప్లీట్ చేస్తూ వచ్చాడండి జాబ్‌ని. మన వాడి లవర్ అయితే ఇంక ఇంటి దగ్గర ఉండడం ఎందుకులే, ఇద్దరం జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తన డిగ్రీ మీద చిన్నగా హైదరాబాద్ వెళ్ళి జాబ్ కోసం సర్చింగ్ అయితే మొదలుపెట్టిందండి. ఏదో ఒక కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అయింది, కోచింగ్ తీసుకొని జాబ్ చేయాలని చెప్పేసి. ఇంక ఇద్దరి డెసిషన్స్ ఒకేలాగా ఉన్నాయండి. అన్నీ బాగున్నాయి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాడికి జాబ్ వచ్చేసింది, తినేమో జాబ్ కోసం సర్చింగ్లో ఉంది. వీడైతే ట్రై చేస్తున్నాడు, ఏదో ఒక జాబ్ నేను ఇప్పిస్తాను అన్నట్టు. మనోడికి కొంత రాజకీయ నాయకులు కొంచెం పాపులారిటీ ఎక్కువుందండి. చాలా వాటికి అందరూ తెలుసండి మన వాడికి. సీఎంలు, పీఎంఎల్ దాకా కూడా ఎళ్లి ఫోటోస్ దిగేసొస్తాడు. కొంచెం బయట పాపులారిటీ అయితే బాగా ఎక్కువే ఉంది మన ఫ్రెండ్ గాడికి. ఆ పాపకైతే జాబ్ అయితే ఇప్పిచ్చేసాడండి. నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తానండి నెక్స్ట్ ఏం జరిగిందో, తప్పకుండా చూడండి.